ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు చిన్న ఆర్లగూడెం మరి జీపీఎస్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, మీ స్కూల్ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పగలుగుతారా? నమస్కారం, నా పేరు కన్నయ్య. అది జీపీఎస్ చిన్నార్లగూడెం పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ముందుగా ఎంఎస్ న్యూస్ వారికి ధన్యవాదాలు. మా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి అని అంటే సఫిషియెంట్గా, అంటే విశాలమైనటువంటి తరగతి గదులు, అన్ని గదులకి ఫర్నిచర్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంది, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, ఇంకా ప్లే గ్రౌండ్, ఇంకా అదనంగా తరగతి గదులు కూడా ఇంకా నిర్మాణంలో ఉన్నవి. ఈ మధ్యలోనే అదనపు టాయిలెట్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది. కిచెన్ షెడ్ సపరేట్గా ఉంది, అలాగే కిచెన్ గార్డెన్ ఉంది. ఇంకా విద్యార్థులకు వచ్చేసి ఉచిత సౌకర్యాలు అనగా మధ్యాహ్న భోజనం, ఇంకా ప్రతి రోజు విడిచి రోజు గుడ్డు, అంటే వారానికి 3 రోజులు గుడ్డు, తర్వాత 2 రోజులు వెజిటేబుల్ బిర్యానీ, తర్వాత మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇంకా పిల్లలకి ఆట వస్తువులు అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం గ్రాంట్స్ ఇస్తారు. అలాగే ప్రతి సంవత్సరం పిల్లలకి కావాల్సినటువంటి ఆట వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచి ఎకో క్లబ్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి గ్రాంట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన విషయాలు తల్లిదండ్రులతోనూ మేము పీటీఎం సమావేశం పెట్టడం, పిల్లలకి నైతిక విద్యని, గుణాత్మక విద్యను అందిస్తూ పిల్లలకి ప్రతి పాఠాన్ని జీవిత నైపుణ్యాలకు సంబంధించిన, జీవితానికి సంబంధించినటువంటి ఆత్మస్థైర్యాన్ని, అలాగే జీవితంలో పిల్లలు కేవలం చదువులో ఉద్యోగాలు మాత్రమే కాకుండా చదువు అనేటటువంటిది జ్ఞానానికి, జీవితానికి కావాల్సినటువంటి నైపుణ్యాలను అందిస్తుంది అనే విషయాలని తల్లిదండ్రులతోనూ పిల్లలతో ప్రతి నెల 3వ శనివారంలో మేము ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రతి పిల్లవాడికి సంబంధించినటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు అంటే గైర్హాజరు అవ్వరు. ఎందుకనంటే వారితో మేము అలాంటి విషయాల గురించి చర్చిస్తాము. ఇంకా తల్లిదండ్రులు కావాల్సినటువంటి విషయాలు ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళు పిల్లలతో అంటే వారి పిల్లలతో తల్లిదండ్రులుగా వాళ్ళు ఎలా ఉండాలి, అలా ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులతో పని ఎలా చేయించుకోవాలి, ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటటువంటి పథకాలను వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి మేము పీటీఎంలో చర్చిస్తూ ఉంటాం. ఓకే సార్, మీరు చదువుతో పాటు క్రీడలు కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? తప్పకుండా సార్, మేము క్రీడలు కూడా ప్రోత్సహిస్తాము. ప్రతి సంవత్సరము మా దగ్గర నుంచి అంటే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటితో పాటు ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి. గర్ల్స్కి వచ్చేసి కాచనపల్లి స్పోర్ట్స్ స్కూల్ ఉంది గర్ల్స్కి, అలాగే బాయ్స్కి వచ్చేసి కిన్నెర్స్ అని ఉంది. ప్రతి సంవత్సరం మా స్కూల్ నుంచి 4-5 పిల్లల్ని మేము స్పోర్ట్స్ స్కూల్స్కి సెలెక్టెడ్గా పంపిస్తూ ఉంటాము. తర్వాత మా దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 4th క్లాస్ గురుకుల ఎగ్జామ్ రాపిస్తే సాలిడ్గా, అంటే ఎంతమంది ఉంటే క్లాసులో అంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. అందులో 1-2 మాత్రమే తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ లేక, ఆసక్తి లేక మానిపించడం వల్ల వాళ్ళు మళ్ళీ మా స్కూల్లోనే కంటిన్యూస్ 5th క్లాస్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అయితే కంటిన్యూగా 5th క్లాస్ లేదండి ఈ స్కూల్లో. ఎందుకంటే పిల్లలందరూ 4th క్లాస్లోని గురుకుల పాఠశాలకు వెళ్ళడం మూలంగా. కాబట్టి మా దగ్గర ప్రత్యేకంగా పిల్లలకి గురుకులాలకు సంబంధించి, ఏకలవ్యాలకు సంబంధించి మేము వారికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తూ ఉంటాం. అలాగే ప్రభుత్వం ద్వారా మీరు ఇంకేదైనా మెథడ్స్ ఫాలో అవుతున్నారు? పిల్లలకి అంటే నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం అందించేటటువంటి గుణాత్మక విద్యా బోధన పద్ధతుల్లో మాత్రమే కాకుండా అదనంగా కూడా మాకు సంవత్సరంలోనే 1-2 సార్లు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన వాటిల్లోనూ మేము పాల్గొనడము, వాటితో పాటు పిల్లలకి ఇక్కడ వారి మానసిక మరియు పరిసరాలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్గా ఇక్కడ ఎక్కువగా ఏజెన్సీ ట్రైబల్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి లాంగ్వేజ్ పరంగా కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ ఆ లాంగ్వేజ్కి అనుగుణంగాను, తర్వాత విద్యా బోధనలు ఉండేటటువంటి బోధనా పద్ధతులతో ప్రకారం వీటిని మేము కంపేర్ చేసుకుంటూ పిల్లలకి నైపుణ్యపరమైన విద్యను అందిస్తుంది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకి, గ్రామ ప్రజలకి ఏమని చెప్తున్నారు మీ స్కూల్ గురించి? మేము తల్లిదండ్రులకి చెప్పేది ఏమిటి అని అంటే ప్రతి విద్యార్థి అంటే ప్రతి వ్యక్తి సమాజంలో విద్యావంతుడై ఉండాలి. కాబట్టి పిల్లలతో పాటు తల్లిదండ్రులు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలి, నాగరికులు అవ్వాలి, అనాగరికత నుంచి బయటికి రావాలి. వాళ్ళు ఏవైతే ప్రభుత్వ పరంగా అందేటటువంటి పథకాలు కానీ
ప్రభుత్వం అభివృద్ధికి చేపట్టినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని సవ్యంగా అందుకోవాలంటే వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదివితేనే విద్యార్థులు చదివి భవిష్యత్తులో సమాజానికి మేలు జరుగుతుందనే ఉద్దేశాన్ని మేము తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మేము సందేశంగా ఇస్తున్నాము. విద్యాపరంగా తల్లిదండ్రులకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే పిల్లలకి నైతిక విద్య అందుతుంది. విద్య ఎక్కడైనా చదువుకోవచ్చు, పిల్లలు ఎక్కడైనా చదువు వస్తుంది పిల్లలకి. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యలో పిల్లలకి ఏముంటుంది అని అంటే నైతిక విద్య అందుతుంది, నైతిక విలువలు అందుతాయి. ప్రైవేటు పాఠశాలల్లో పంపించడం వల్ల అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ కొంతమంది ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉండరు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటి అని అంటే పిల్లలకి ఉదాహరణకి ఆర్ఎంపీ వైద్యుడికి ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సర్జన్కి ఎంత తేడా ఉంటుందో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ప్రైవేట్ ఉపాధ్యాయుడికి అంత తేడా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్లో చదివే విద్యార్థుల్లో నైతిక విద్యలు ఉండవు అని చెప్పడానికి మేము సర్టిఫై చేయము, కానీ తల్లిదండ్రులు సహకరిస్తున్నారో లేదో అనే విషయాన్ని తల్లిదండ్రులే సర్టిఫై చేస్తారు. మా పిల్లలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, తల్లిదండ్రులు సహాయపడతారు. అదే ప్రైవేట్ పిల్లలు అయితే వాళ్ళు రాజులాగా రాణిలాగా ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్తారు, వాళ్ళు అలాగే వస్తారు. వాళ్ళ యూనిఫామ్స్ కూడా వాళ్ళు ఇవ్వరు, తల్లిదండ్రులు యూనిఫామ్స్ తీయాలి, తల్లిదండ్రులు స్నానం పోయాలి, తల్లిదండ్రులు తయారు చేయాలి, తల్లిదండ్రులు పంపించాలి. అది మా పాఠశాలల్లో మా పిల్లలు తమ పని తాము చేసుకుంటారు. అంటే మా దగ్గర పని విద్య, అలాగే వాళ్ళ దగ్గర గుణాత్మకమైనటువంటి పరిజ్ఞానపు విద్య, అన్ని విద్యల్ని మేము వారికి సమాంతరంగా అందించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది. ప్రభుత్వం పిల్లలకి వ్యక్తిగతంగా సామాజికంగా ఎదగాలి, వాళ్ళు సమాజానికి మేలు చేయాలి అని అంటే ముందు తమకు తాము మేలు చేసే విధంగా వాళ్ళు నైతికంగా ఎదగాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మేము ప్రభుత్వ పరంగా మేము అలాగే వాళ్ళకి బోధించి మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక ఉపాధ్యాయుడు ఇన్ని విషయాలు ఒక స్టూడెంట్స్ గురించి, గవర్నమెంట్ స్టూడెంట్స్ గురించి, స్కూల్ గురించి చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. ఐ అప్రిషియేట్ సార్. థ్యాంక్ యూ. ఇటువంటి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించాలని ఆయన ప్రాధాన్యపడుతున్నారు. దయచేసి అందరూ కూడా గమనించాల్సి కోరుచున్నాం. మా టీవీ తరపున మీ అందరినీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట. జయశంకర్ బడిపాట ద్వారా ప్రభుత్వ గిరిజన పాఠశాల వాళ్ళు తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. విద్యార్థులకు తల్లిదండ్రులు మా విజ్ఞప్తి. చూడండి అంశం, ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ కాన్వెంట్కి తేడా. స్కూల్ ఫీజు ఉచితం 10,000, యూనిఫామ్స్ ఉచితం 2,500, పాఠ్యపుస్తకాలు ఉచితం 2,500, వ్యాన్ ఫీజు ఇంటి పక్కనే స్కూలు 5,000, కంప్యూటర్ ఫీజు ఉచితం 2,000, ఇక్కడ వార్షికోత్సవ ఫీజు ఉచితం అక్కడ 500, ఇతర అవసరాలు ఉచితం అక్కడ 2,500, మొత్తానికి 25,000 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి డబ్బు వృధా చేయకండి, ఆర్థికంగా ఇబ్బంది పడకండి. వెరీ గుడ్, చాలా మంచి సన్నివేశం ఇచ్చారు ఇక్కడ.